శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాడికి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశి వారికి ధైర్యమే వాళ్ళకి రక్ష అండి. మీకు ఉన్న ధైర్యమే మీకు రక్ష. ధైర్యమా? అంతే. మీరు ధైర్యంగా ఉంటారు, కష్టపడతారు. కష్టే కష్టానికి తగ్గట్టు ఫలితం వచ్చి తీరుతుందండి. కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప ఫలితాలు రావడము, ఫలితాలు ఫేవరబుల్గా రావడం ఖాయం. బుధశుక్రులు మీ రాశిలో ఉన్నారు కాబట్టి మీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. వ్యాపార నిమిత్తం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అద్భుతం. రాహుడు మారిపోతాను అనుకోండి, శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీకు కొద్దిగా కష్టపడి చేస్తుంటాడు. కొద్దిగా ఏలియన్స్ ప్రభావం కూడా ఉంది కాబట్టి కొద్దిగా మీరు కష్టపడండి, బద్దకిస్తుంటారు. దానికి బద్దకించకండి, సక్సెస్ అవ్వండి. ఇక రవి బుధులు ఉన్నారండి, ద్వితీయంలో రవి బుధులు అంటే ఉన్నారు. అది కూడా 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటారండి. రవి బుధులు ఖాళీ చూడండి, 14 7 అంటే వారం రోజులు ఉంటారు. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్కి చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు వాళ్ళు. అంతేకాకుండా ఈ కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్, ఆడిటర్స్, వాళ్ళక్కడ సక్సెస్ఫుల్గా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇలా బుధుడు ద్వితీయ భావంలో ఉన్నంటే మీరు జాతకంలో చూసుకోండి, ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడంటే పాటలు పాడడము, కళారంగంలో అభిరుచి ఉండడము, ఏదో ఒకటి కళ రావడం జరుగుతుంది. వాయిద్యంలోనూ, నృత్యాల్లోనూ, లేకపోతే పాటలు పాడడంలోనూ మీరు ఉంటారు. పైగా 4th house లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, అదొకటి కారణం డబ్బు సంపాదించడంలో. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కూడా బుధుడే కారణం అవుతాడు. బుధుడు ద్వితీయ భావంలో బుధుడు మీకు మంచివాడు కాకపోయినాడంటే మంచివాడే అని చెప్తాను అయితే. ఎందుకంటే మంచి రిజల్ట్స్ ఇస్తాడు, కుటుంబంలో వృద్ధి కలిగిస్తుంటాడు, ధనప్రాప్తి, ధనయోగాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా గురుడు రవి ఒకేసారి మారిపోతున్నారంటే 15వ తారీఖుని. 15వ తారీఖుని రవి 3వ భావంలో ఉంటాడు. 6వ భావాధిపతి 3వ భావంలో. ధైర్యంగా ఉంటారండి. మీరు చెప్పారు కదండి, మీరు నమ్ముకున్న ధైర్యమే మిమ్మల్ని రక్షగా ఉంటుంది. మీరు చాలా ధైర్యవంతులు కాకపోతే ధైర్యవంతులు చేస్తాడు రవి. పైగా 3వ భావంలో ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు, వాహనాన్ని ఇస్తాడు మీకు. బుల్లెట్ లేకపోతే చెవర్లెట్ అన్నట్టుగా కారు ఏదో మీద మీరు కొనుక్కుంటారండి. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారు, తెలివిగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. అది ఒక గొప్ప అదృష్టం అండి. ఇంకంటే మీ రాశ్యాధిపతి గురుడు 4th భావంలో ఉన్నాడు కదండి. హాయిగా ప్రశాంతమైన వాతావరణం. ఏం లేదండి, ఈ 4th భావంలో గురుడు ఉండడం వల్ల సంగీత సాధన అంటే ద్వితీయ భావంలో బుధుడికే చెప్పా. గురుడు కూడా అంటే బుధుడి హౌస్లో గురుడు ఉన్నాడు. బుధుడేమో ద్వితీయ భావంలో, అది కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకోండి. ఏదైనా 4th భావంలో గురుడు ఉండడం వల్ల సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారండి. మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ వాయించేవాళ్ళు, వాయిద్య కళాకారులు అంట కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్. తల్లిగారికి చాలా బాగుంటుంది, మీ మదర్
ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చదువులో ఆటంకాలు లేకుండా దూసుకుపోయే తత్వంలో మీరు ఉంటారు. పైగా రైతులకి చక్కటి వాతావరణం, పంట పొలాలు అంటారు కదా, వాటిల్లో లాభాలు వస్తాయి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. చతుర్థ భావంలో గురుడు మంచివాడు కాకపోయినా సరే చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ నెలలో కొంటే పంచమస్థానంలోకి ప్రమోషన్లోకి వెళ్తాడు. మీరే కింగులు అంటారు సరే, అంత అద్భుతంగా ఉంటుంది. సరే అప్పుడు మనం చెప్పుకుందాం. కానీ ఈ మే నెలలో కూడా చతుర్థ భావంలో గురుడు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమస్థానంలో కుజుడు అంత అద్భుతం కాదండి. కుజుడు ద్వితీయాధిపతి అవ్వడం వల్ల ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా మీరు కుదిరిపడడానికి టైం పడుతుంది. ఏదైనా 6వ భావంలో కేతు మీకు రాజయోగాన్ని ఇస్తుంటాడు. ఇట్స్ గ్రేట్. అంటే చతుర్థ భావంలో గురుడు సామాన్య ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు ఇస్తాడండి. 6వ భావంలో కేతువే మీకు ప్రతి విషయంలోనూ ముందంజలు ఉండి నేను నడిపిస్తాడు. ఆయన కుజ సమానుడు, అద్భుతంగా రాణిస్తుంటారు అనమాట. అంటే భూములు, వాహనాలు, వాటిలోనూ మేనమామలు అద్భుతంగా ఉండేట్టుగాను, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్టుగాను, కోర్టు రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు విజయం సాధించేట్టుగాను భగవంతుడు చేయబోతున్నాడు. కాకపోతే శని సప్తమస్థానాన్ని చూస్తున్నాడండి. అదొక్కటి చిన్న ఇబ్బంది ఏంటంటే నాకు చాలా బాధేస్తుంటుంది. బాధ కదా, అరేరే అనిపిస్తుంటుంది. నేను సప్తమస్థానాన్ని శని చూడడం వల్ల వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అదొక్కటే కదండి బాధ. మరి నాకు కూడా బాధ ఉంటుందా? మీకు వివాహాలు అవ్వాలని నేను కోరుకునేది, మేమందరం కోరుకునేది మీకు వివాహాలు అవ్వాలని. కానీ దగ్గరకు వచ్చిన వివాహం అంటే మ్యారేజ్ ఆగిపోతూ ఉండడము, లేకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న తగాదాలు మొదలవడము, ఇవన్నీ మనకు అవసరం అంటారా? ఏం లేదు. అన్నీ పక్కా పెట్టండి, మౌనంగా ఉండండి, హాయిగా భార్యాభర్త కలిసి ఉండండి. అప్పుడే కదండి భార్య గారు మాట వింటేనే కదా మనందరం పైకి వచ్చేది. అది శాస్త్రమే చెప్తాను. సరే అది పక్క పెడదామండి. ఏమైనా అష్టమ స్థానానికి గురుదృష్టి చాలా సంపూర్ణ ఆరోగ్యవంతుడు. మీరు ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఇందా నేను చెప్పినట్టుగా 6వ భావంలో కేతు ఎలా ఉన్నాడో బాగా అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల లాకు సంబంధించిన విషయాల్లో అంటే వాటిలో మీకు మంచి ఫేవరబుల్గా భగవంతుడి దేవాలయం మంచి ఫేవరబుల్గా ఉంటుంది. మీరు నిజాయితీ పనులు అయి ఉంటాయి, ఫేవరబుల్గా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచిది. తర్వాత అంతేకాకుండా సేవకాజనం ఉంటారండి. మీకు రాసిన డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి. సడన్ గెయిన్స్ అనుకోరు కానీ వస్తూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం మీకు. అంతేకాకుండా భాగ్యస్థానానికి 14వ తారీఖు వరకు గురుదృష్టి ఉంది కాబట్టి మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. నాన్నగారి యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, అది డౌట్ లేదు. కానీ భాగ్యాధిపతి కుజుడు కూడా నేచర్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా పూజలు చేయించుకోవాల్సిందే. కుజుడికి సంబంధించిన పూజలు ఖచ్చితంగా ఉండాలండి. మీ భాగ్యం వృద్ధి అవ్వాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రావాలన్నా, ఉన్నతమైన చదువుల కోసం విదేశాలు వెళ్ళాలన్నా, తీర్థయాత్ర చేయాలన్నా, ఏ పని కార్యక్రమాలు ఉన్నారన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే ఆయన పూజలు చేసుకోవడం వలన సక్సెస్ అవుతుంది. ఇంతకుముందు ప్రొఫెషనల్గా మీరు బాబోయ్ అని చెప్పారు కదండి, శని చూస్తున్నాడు, మీరు ప్రొఫెషనల్గా మీకు డెవలప్ అవ్వలేరని చెప్పారు. కానీ 15వ తారీఖు నుంచి తన ఓన్ హౌస్ని కేంద్ర స్థానం అనే దశమ స్థానాన్ని, అంటే లగ్నం తర్వాత అత్యంత బలమైనది ఏంటయ్యా అంటే 10th హౌస్ రాజ్యస్థానం. సో రాజ్యస్థానాధిపతి రాజ్యస్థానాన్ని చూసుకోవట్లా అంటే శని చూసినా కూడా నా ఓన్ హౌస్ నేను చూసుకుంటాను, నువ్వు పక్కగా జరగనట్టుగా ఆయన తన ఓన్ హౌస్ చూసుకుంటాడండి. ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. శనీశ్వరుడు యొక్క ఆటలు సాగవు. ఇక్కడ సాగవంటే ఆయన ఇబ్బంది పెడుతుంటే లేట్ అయిపోతుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తారు, ఆర్డర్స్ ఇస్తారు, అన్నీ అయిపోతాయి. కానీ మరి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడం అయితే లేట్ అయిపోతుంటుంది. అది చిన్నదే. అంటే ఉదాహరణకి అలాగా బ్యాంకింగ్ రంగంలోనూ, అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, ఐటెస్ గాను, తర్వాత అడ్వకేట్స్ గాను, వాళ్ళందరికీ దశమభావం బాగుండాలండి. చాలా బాగుంది. 10th హౌస్ చూస్తున్నాడు గురుడు. అలాగే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి వాళ్ళు దశమస్థానం బాగుండాలండి. అలాగే అద్భుతంగా ఉందండి. 10th భావం అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఏ భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ప్రమోషన్స్లు ఇచ్చా ట్రాన్స్ఫర్స్ దగ్గర ప్రాంతం ట్రాన్స్ఫర్స్ అవుతారు. కానీ ఒకటి చిన్న ఇబ్బంది అంటే రాహు కదండి 12వ భావంలోకి వచ్చాడు. రయ్య బాబు అనుకుంటాం కదా, అవును 12వ భావంలో రాహు ఏమాత్రం మంచి చేయడు. పైగా మనకంటే రాహు 12వ భావంలో ఉంటే శారీరక పీడ, దూర ప్రాంత బంధువులలో బాగుండకపోవడం, హెల్త్ చనిపోతారు అనకూడదు, హెల్త్ బాగుండకపోవడము, లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు, మీకు శారీరక శ్రమ, హెల్త్ ఇష్యూస్, శరీరంలో మార్పులు, చాలా గృహంలో మార్పులు అన్నీ ఉంటాయి. కానీ మీకు అవే ఉండవు. ఎందుకంటే ఎందుకంటే మమ్మల్ని టెన్షన్ పెడతావు అంటారే, ఉండవు. ఏంటంటే గురుడు చోట్ల మరి 12వ భావాన్ని మీరు రాశ్యాధిపతి 12వ భావం చూసుకుంటే ఇవన్నీ కష్టాలు ఇస్తాడండి. మీరు రాహు వల్ల వచ్చే కష్టాలు కలిగించేది చేస్తాడా? సామాన్యంగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. 12వ భావం సేఫే.
రాహు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంటారు. అంత మాత్రం రాహుని నిర్లక్ష్యం చేయకూడదు. అది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదంటే మరి ఏం చేయాలండి అంటే అమ్మవారిని పూజించాలి. కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. మీకు ఇష్టం, మీ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించండి. సకల శుభాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ఈ ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల, కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కాళహస్తి సందర్శించండి. లేకపోతే మీకు మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ చేసుకుంటే మరిన్ని శుభఫలితాలు మీకు వస్తాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారు ఎలా పూజించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మాత్రము చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ముందర ఈ నెల దీన్ని వైశాఖ మాసం అంటామండి. చైత్రం తర్వాత వచ్చే మాసం వైశాఖ మాసము. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అనమాట అండి. విష్ణువుని పూజించాలి. అంతేకాకుండా 8వ తారీఖుని మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరగబోతోంది. ఆ స్వామిని విష్ణుమూర్తిని పూజించడం 8వ తారీఖుని. అలాగే 12వ తారీఖు ఉండే పౌర్ణమి. ఈ పౌర్ణమి పూట చేసే దానాలు, వాటి యొక్క ఫలితాలు, వాళ్ళ మహిమలు అంతా ఇంతా కావు. ఈ చైత్రమాసం మొత్తం దానాలు చాలా ఇంపార్టెంట్. 12వ తారీఖు మరింత ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏం దానాలు చేయాలి? ఈ నెలలో ముఖ్యంగా చేయాల్సింది జలదానం. అంటే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు దానం చేయడం, చలివేంద్రాలు పెట్టడం, మజ్జిగ ప్యాకెట్లు దానం చేయడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మజ్జిగ అంటే జనరల్గా మనం జలదానం చేస్తాం. తర్వాత గొడుగుల వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి. గొడుగు దానం చేయడం వేదశాస్త్ర పండితులకి, కొంతమంది బ్రాహ్మణులకి, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి గొడుగులు దానం. చెప్పులు మర్చిపోకూడదండి. విసినికరలు అదొకటి. వస్త్రాలు, ఇవన్నీ ఏంటంటే కంపల్సరీగా ఏ చేస్తే చాలా మంచిదండి. అదొక అద్భుతమైన ఫలితాలు మనకి చాలా మనకి వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మనం ఈ నెల మొత్తం కూడా ఈ దానాలు చేసుకోవడం 12వ తారీఖుని, అలాగే 15వ తారీఖుని మనకి గురుడు మారుతాడు కదండి. ఈ నెలలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. రాహుకేతులు మారడము, గురుడు 15వ తారీఖు మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కదా. ఆ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మరింత ఫలితాలు బ్రహ్మాండం కలుగుతాయి కదా. ఇంకోటి తెలుసా అండి, శాస్త్రం కొంత నేను చదివించడం ఏంటంటే, మనం వీటి నదీ స్నానాలు వెళ్ళి స్నానాలు చేసేసిన తర్వాత అక్కడ పట్టు పిండేసుకోకూడదు. మనం కట్టుకునే బట్ట అలా ఒడ్డు వరకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు కారనివ్వాలట. ఎందుకు? ఆ నీళ్ళనే దేవతలో మొత్తానికి ఎవరో ఉండండి వాళ్ళు స్వీకరిస్తారట. అది ఒక కదా, పితృదేవతలు అన్నారు అది వాళ్ళు. అందుకే నాకు గురువుగారు వాళ్ళు చెప్పడం నేను విన్నాను. అందుకని మనం నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత గబగబా పిండేసుకోకుండా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని పిండుకుంటే మంచిది, తడి బట్టలని. అదొకటి చాలా పవర్ఫుల్. నదీ స్నానం, పుష్కర నదీ స్నానం, పైగా సరస్వతి నదీ స్నానం అంటే జ్ఞానాలకి మారిపోయి రావడే కదండి. జ్ఞాన సంపద సరస్వతి దేవి పుష్కరాలలో స్నానం చేయడం అత్యంత యోగకరం, అదృష్టం కూడా. ఇంకా లాస్ట్లో హనుమత్ జయంతి అండి. హనుమంతుని పూజించిన వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు. హనుమంతుని పూజించడం వల్ల సకల దేవతలు పూజించినట్టే అంటాం కదండి. హనుమంతుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయని చెప్పి అంటలా పెద్దలు. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడము, ఆయనకి ఆ రోజు అప్పాలు, ఇంకా అది కూడా ఒక ఎపిసోడ్ చేసుకుందామండి. అప్పాలు నైవేద్యం పెట్టడము, తమలపాకులు నైవేద్యం పెట్టడము, 11 ప్రదక్షిణాలు చేయడము, ఆయన దగ్గర దీపారాధన చేయడము, ఇవన్నీ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకి ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ఉండిపోవడము గ్రహాలన్నీ, అందుకని అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల. అలాగే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకుండా చేయాలండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళు అసలు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎటువంటి దోషాలు ఎక్కడ కాపాడుతాడండి ఆయన. అద్భుతం ఫలితం ఉంటాయి. సో ఈ విధంగా 12 రాసుల వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు కలగడం కాకుండా మనకి సంపూర్ణ ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా, సంతృప్తిగా మనం ఎప్పుడూ ఉంటామని, మీరందరూ ఆరోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.